ఎదుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నాయకులలో ఒకరు. ఆయన 2019 నుండి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ 17 ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన గురించి కొన్ని కీలక విషయాలు. వ్యక్తిగత వివరాలు. జననం 21 డిసెంబర్ 1972న కడప జిల్లా జమ్మలమడుగులో జన్మించారు. తల్లిదండ్రులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ఆర్, వైఎస్ విజయమ్మ. విద్య హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్య, ప్రగతి మహావిద్యాలయం నుండి బీకాం పట్టా పొందారు. కుటుంబం భార్య వైఎస్ భారతి, వీరికి 2 కుమార్తెలు. రాజకీయ ప్రస్థానం. ప్రారంభం 2009లో కడప లోక్సభ నియోజకవర్గం నుండి ఎంపీగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. వైఎస్ఆర్సీపీ స్థాపన 2009లో తండ్రి మరణం తర్వాత కాంగ్రెస్ అధిష్టానంతో విభేదించి 2011లో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీను స్థాపించారు. పాదయాత్ర 2017లో ప్రజా సంకల్ప యాత్ర పేరుతో సుమారు 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. విజయం 2019 ఎన్నికల్లో 175 స్థానాలకు గాను 151 సీట్లతో రికార్డు స్థాయి విజయాన్ని అందుకుని ముఖ్యమంత్రి అయ్యారు. ప్రస్తుత పరిస్థితి 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓటమి పాలవడంతో ప్రస్తుతం ఆయన శాసనసభలో పులివెందుల ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ముఖ్యమంత్రిగా కీలక పథకాలు. నవరత్నాలు. ఆయన పాలన ప్రధానంగా సంక్షేమ పథకాలపై, వెల్ఫేర్ స్కీమ్స్ దృష్టి సారించింది. వాటిలో కొన్ని: 1. అమ్మ ఒడి, పిల్లలను బడికి పంపే తల్లులకు ఆర్థిక సాయం. 2. రైతు భరోసా, రైతులకు పెట్టుబడి సాయం అందించడం. 3. ఆరోగ్యశ్రీ, పేదలకు ఉచిత వైద్య సేవలను మరింత విస్తరించడం. 4. నాడు నేడు, ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రుల రూపురేఖలను మార్చడం. 5. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిటకే చేర్చడం. తాజా అప్డేట్ 2026. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉంటూ పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. 2026 ప్రారంభంలో ఆయన సావిత్రిబాయి ఫూలే వంటి మహనీయులకు నివాళులర్పిస్తూ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియా ద్వారా ప్రజలతో టచ్లో ఉంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన నిర్దిష్ట పథకం గురించి లేదా ఇతర రాజకీయ అంశాల గురించి మీరింకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా?